అందరికీ సర్వశుభాలు. ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు రైల్వే స్టేషన్. హోసన్న దయాక్షేత్రానికి వెళ్ళడానికి దారిని నేను మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి హోసన్న గుడారాల పండుగలు జరిగే ప్లేస్ వరకు మొత్తాన్ని నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇందులో డీటెయిల్గా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు ఉన్న గేట్లో నుంచి బయటకు వస్తే మనకి 100 మీటర్స్ 200 మీటర్స్ ఆ దరిదాపుల్లో మనకి వంతెన ఉంటుంది. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుంచి కంప్లీట్గా ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. అండ్ బస్సెస్ కూడా అమరావతి వెళ్ళే బస్సులు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచుని ఉంటే ఎనీ టైం ఆటోలు అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్ స్టాప్ నుంచి వచ్చినట్లయినా కూడా డైరెక్ట్గా ఇదే రోడ్లో మీరు వెళ్తారు. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యూ ఏదైతే ఉందో ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. లాస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అవుట్ అయిన వాళ్ళకి ఇటువైపుకి వస్తారు. ఫస్ట్ కంటే చివరి ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి చాలా బెస్ట్. ఎందుకంటే ఇటువైపుకి వచ్చిన వెంటనే శంకరవిలాస్ సైడ్ ఆటోలు కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి. దూరం నుంచి వస్తారు కదా, మీకు ఫుడ్ ఏదైనా కావాలి అనిపిస్తే ఇక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. 24/7 ఓపెన్ ఉంటుంది. అది చాలా యూజ్ అయ్యిద్ది. ఫుడ్ అంతా ఇక్కడే మీరు కంప్లీట్ చేసుకుని మీ జర్నీని ఇక్కడున్న ఆటోలతో మాట్లాడుకుని బయలుదేరిపోవచ్చు. ఇప్పుడు దయాక్షేత్రానికి దారి చూపిస్తాను. ఈ దారిలో మీరు నడుచుకుంటూ వస్తే ఒక 100 మీటర్స్లోనే శంకరవిలాస్ అనే ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి బస్సెస్, ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇదే ఆ సెంటర్, శంకరవిలాస్ సెంటర్. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అవుట్ అయ్యి నడుచుకుంటూ వస్తే ఈ సెంటర్కి మీరు ఒక 5 మినిట్స్లో చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ఒక 500 మీటర్స్ దూరంలో ప్రబోధ బుక్ స్టాల్స్ అని ఉండిద్ది. ఎవరైనా బైబిల్కి సంబంధించినవి కొనుక్కోవాలనుకున్నా అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. దాని పక్కన ఇంకోటి క్రిస్టియన్ బుక్ హౌస్ అని కూడా ఉండిద్ది. అక్కడ కూడా మీకు అన్నీ బైబిల్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక 300 మీటర్స్ దూరంలో లార్జ్ సెంటర్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది లార్జ్ సెంటర్ సర్కిల్. ఇది జంక్షన్ అనమాట. మీరు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం కదా, ఈ రైట్ సైడ్ వెళ్తే అమరావతి రోడ్లోకి వెళ్ళి గోరంట్ల సైడ్ వెళ్తాం. ఈ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎప్పుడు ఆటోలు, టాటా ఏసీలు, బస్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ నుంచి ఉంటే చాలు ఆ దయాక్షేత్రానికి వెళ్ళడానికి. కంప్లీట్గా అక్కడ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకని అంత ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ నిజానికి నేను చిన్నగానే వెళ్ళాను. అమరావతి రోడ్లో ఒక 4 కిలోమీటర్స్లో మనకి గోరంట్ల వస్తుంది అనగా కొంచెం ముందే మీకు ఇన్నర్ రింగ్ రోడ్ తగులుతుందండి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్. ఇది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి గుంటూరులోనికి రాకుండా రైట్ సైడ్ కటింగ్ తీసుకుని మీరు డైరెక్ట్గా ఇక్కడ గోరంట్ల సెంటర్కి వచ్చేసేయచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది. సిటీలో మీకు టైం వేస్ట్ అవ్వదు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ తీసుకుంటే చాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా ఇక్కడ నుంచి గోరంట్ల సెంటర్ అండి.
ఇప్పుడు మీరు చూస్తున్నది హోసనా మినిషీస్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హోసనా మినిషీస్ లాజీ సెంటర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ మీకు హోసనా మినిషీస్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరికి పరిచయమైన ప్రదేశమే. ఇంతకుముందు మనకి మీటింగ్స్ ఇక్కడే జరిగాయి పక్కన ఉన్న గ్రౌండ్లో. ఇప్పుడు దయాక్షేత్రంలో జరుగుతున్నాయి కాబట్టి దయాక్షేత్రానికి ఇక్కడ నుంచి మీకు క్లియర్గా ముందొచ్చే ఊర్లతో సహా అన్ని పేర్లు చూపిస్తూ దారిని చూపిస్తాను. హోసనా మినిషీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్నో మేళ్ళని దేవుని దయ మేము పొందుకున్నాం. దేవుడు సమయం ఇస్తే మరొకసారి ఆ సాక్ష్యాలను కూడా నేను మీతో పంచుకుంటాను. హోసన్నా మినిస్ట్రీస్ దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఫస్ట్ వచ్చే ఊరు లామ్. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఆల్మోస్ట్ మీకు పరిచయం ఉన్న కాలేజ్ అనుకుంటున్నాను. బయట నుంచి వచ్చేవాళ్ళు, వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు మీకు రైట్ సైడ్లో ఆ కాలేజ్ తగులుతుంది, దాన్ని చూసుకుని ముందుకు వచ్చేయచ్చు. ఆ కొండ ఉంది కదా, అక్కడ ఆ ఊరంతా లామ్ సెంటర్ అంటారండి. గోరంట్ల మందిరం దాటిన తర్వాత మనకు మొట్టమొదటి వచ్చే ఊరు లామ్. లామ్ తర్వాత మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తగులుతుంది. రైట్ సైడ్ ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అది కూడా దాటిన తర్వాత తాడికొండ అడ్డ రోడ్ వస్తుందండి. ఇవన్నీ మీరు గుర్తుగా ఉంచుకుంటారని మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తూ వెళ్తున్నాను. అది చూస్తున్నారు కదా, మనకి రైట్ సైడ్లో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. తాడికొండ అడ్డ రోడ్డు దాటేసామండి. దాని తర్వాత మనకు వచ్చే ఊరు నిడుముక్కల. నిడుముక్కల అనే ఊరండి. గోరంట్ల మందిరం తర్వాత లామ్ తర్వాత తాడికొండ అడ్డ రోడ్డు తర్వాత నిడుముక్కల. ఈ నిడుముక్కల నుంచి ముందుకెళ్దాం మనం ఇప్పుడు. నిడుముక్కల తర్వాత మనకు తగిలే ఊరు మోతడక. ఈ మోతడక అనే విలేజ్ దాటిన తర్వాత
మనం 14వ మైలు అంటే లేమల్లె అడ్డ రోడ్ దగ్గరికి మనం వచ్చేస్తామండి. చూసారుగా, లేమల్లె చేరుకోవడానికి మధ్యలో ఉన్న ఊర్లన్నిటిని మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేసాం. ఇది ఏసన్న గారు పరిచర్య చేసిన మొట్టమొదటి ప్రాంతం. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన మొట్టమొదటి మందిరాన్ని కట్టిన ఊరు ఈ లేమల్లె. ఈ లేమల్లెలోనే దయాక్షేత్రానికి సంబంధించిన స్థలాన్ని కొనుక్కుని ఇప్పుడున్న సేవకులు అక్కడే మొట్టమొదటిగా 48వ గుడారాల పండుగల్ని జరపబోతున్నారు. ఇదిగో మీరు చూస్తున్న మందిరం ఏదైతే ఉందో ఇది ఏసన్న గారు మొట్టమొదటిగా కట్టుకున్న మందిరం. అదిగోండి అక్కడ డోర్ దగ్గర రెడ్ కలర్లో ప్రార్థనా గృహ అని ఉంది కదా, ఈ ప్రార్థనా గృహలోనే ఏసన్న గారు ప్రార్థన చేసినట్లుగా, తన మందిరం కూలిపోయినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనం సేవకులు సాక్ష్యాల్లో మనం వింటూ ఉన్నాం. మీరు చూస్తున్న మందిరం ఏదైతే ఉందో ఇది లేమల్లెలో ఏసన్న గారు మొట్టమొదటిగా కట్టిన మందిరం. ఇక్కడ నుంచి మనం దయాక్షేత్రానికి దారిని చూద్దాం. ఒక 1.5 కిలోమీటర్లోనే మనకి దయాక్షేత్రానికి దారి కనబడుతుందండి. ఈ లేమల్లె సెంటర్ నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్తే రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఒకటి మనకు ఉంటుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, మీకు ఆ కొండకు భాగం కనిపిస్తుంది కదా, ఇదిగోండి పెట్రోల్ బంక్ దాటం. ఆ కొండ దగ్గరేనండి, దరిదాపుల్లో 150 ఎకరాల్లో స్థలాన్ని సిద్ధపరిచారు. గుడారాల పండగలకి ద్వారం ఇదేనండి. ఈ ఆర్చి లోపల నుంచి మనం లోపలికి వెళ్తే ఆ కొండ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ తాటి చెట్ల వరకు మొత్తం ప్లేస్ అంతటిని చదును చేసి 6వ తారీఖు జరగబో గుడారాల పండుగల కొరకు సిద్ధపరుస్తున్నారండి. లక్షలాదిగా ప్రజలు వస్తున్నారు. వాళ్ళకి సంపూర్ణంగా ఏవేవి అవసరతలు ఉంటాయి వాటన్నిటిని తీర్చడానికి ఈ ప్రదేశాన్ని అంతటిని ఒక నెల రోజుల క్రితం నుంచే సిద్ధపరుస్తున్నారు సేవకులు. ఇదిగోండి కొలతలు వేస్తున్నారు, పార్కింగ్ కొలతలు వేస్తున్నారు. స్థలాన్ని చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మీరు స్టేజ్ భాగం ఉండే ప్రాంతాన్ని చూడబోతున్నారు. ఇదిగోండి స్టేజ్. ఆ దూరంగా ఉన్నదే గుడారాల పండుగలు జరగబో స్టేజ్. ఈ ప్రాంతం అంతా 6వ తారీఖు సాయంత్రానికి దేవుని బిడ్డలతో నిండబోతుంది అండి. దేవుని మహిమను ఇక్కడ చూడబోతున్నాం. పరిచర్య చేసే వాళ్ళందరూ ఎండ కలిసిపోయి కూర్చున్నారు. కొంతమంది ఇంకా పని చేస్తున్నారు. నేను వెళ్ళిన వేళలో అది భోజనం చేసే సమయం. అందరికీ భోజనానికి వెళ్ళాలని పిలుపు వచ్చింది. విజిల్స్ వేస్తూ పరిచారకులు అందరూ వచ్చి పిలుస్తున్నారు. అందరూ వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా ఉన్నది స్టేజ్. అంతటిని సిద్ధపరుస్తున్నారండి. లైట్ స్టాండ్స్ వెల్డింగ్ చేసేవి, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ గ్రౌండ్ అంతా రేపు జనంతో నిండబోతుంది. మందిరానికి స్థలం కొన్న భాగంలో పెద్ద మందిరాన్ని గుడారాల పండుగ ఈ స్థలాల్లోనే జరగబోతుందండి. అదిగోండి మీకు దూరంగా కనిపిస్తున్న కర్రలు ఏవైతే ఉన్నాయో అవి ఉదయకాలం జరగబో ప్రార్థన అక్కడండి. సాయంత్రం జరిగే మీటింగ్ అంతా ఈ యొక్క అంతంలో ఉండింది. చాలా పెద్ద ల్యాండ్ అండి. విశాలంగా ఈసారి మీటింగ్స్లో అందరూ పాల్గొనవచ్చు. విశాలమైన భూభాగాన్ని దేవుడు వస్తున్న గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కట్టబోతున్న మందిరం దగ్గరికి మనం వెళ్దాం. పర్మనెంట్గా ఇక్కడ ఒక మందిరం ఉండాలని చెప్పి మందిరాన్ని కడుతూ ఉన్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ల్యాంప్ స్టాండ్స్. వీటినన్నిటినీ వెల్డింగ్ చేసుకుని తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రాంతం అంతా ఉదయకాలం జామున జరిగే మీటింగ్ యొక్క ప్రాంతం. ఇవే గుడారాలు. ఇందులోనే దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉదయకాలం మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు నేను వెళ్తున్న ప్రాంతం కూడా ఆ కర్రలు వేసి కడతారు. ఐరన్ స్టాండ్స్ ఉన్న దగ్గర స్టేజ్ ఉంటుందండి. ఉదయకాలం జరిగే మీటింగ్ స్టేజ్. మీకు చూపిస్తున్న
ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఉదయకాలం జరిగే మీటింగ్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మీటింగ్ పనులకు ఆరంభానికి ముందు అన్నోళ్ళందరూ జెండాని ప్రతిష్ఠించి ప్రార్థనతో ఆరంభిస్తారు కదా, ఆ ప్రాంతం అండి. ఆ టెంట్లో వర్షిప్ జరుగుతుందండి. సిస్టర్స్ అందరు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు. మీటింగ్స్ అన్నీ బాగా జరగాలని, ఇక్కడ పనులన్నిటికీ దేవుడు సహాయం చేయాలని. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ క్రేను అవి నిలబెడుతుంది కదండి, అదంతా మందిరం అండి. హోసన్న మినిస్ట్రీస్ వారి స్థలంలోనే అది కడుతూ ఉన్నారు. అది 6వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవుతుందని అబ్రహాం అన్న కూడా ప్రేయర్లో అనౌన్స్ చేశారు. అది ఓపెన్ అయిన తరువాత గుడారాల పండుగల ప్రారంభం జరుగుతుందని వాళ్ళు చెప్పడంతోనే వీడియోలో విన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అది వంటశాల, అక్కడికి కూడా మనం తర్వాత వెళ్తాం. ఇవన్నీ కొద్ది రోజుల్లో గుడారాలతో నిండిపోబోతున్నాయండి. ఆ కర్రలన్నిటికీ తాటాకులతో కట్టి కొన్ని లక్షల మందికి కూర్చోడానికి వీలుగా చేస్తారు. అందరూ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇదేనండి దయాక్షేత్రం యొక్క మందిరం. అక్కడ కనిపిస్తుంది కదా దయాక్షేత్రం ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు పెట్టిన రాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మందిరం. ఆ మందిరానికి కావాల్సిన పనులన్నీ సర్వగంగా జరుగుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే ఓపెనింగ్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళ ఆ పనిని ముగించడానికి చూస్తున్నారు. హోసన్న దయాక్షేత్రం 25/11/2024 దాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువననుగ్రహించదను అనే వాక్యం ఆ ప్రతిష్ఠిత రాయి మీద రాయబడి ఉందండి. మందిరాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ బలిపీఠం ఉండబోతుంది. మందిరం కడుతున్న విధానాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది మందిర ఆవరణం అండి, మందిరం కడుతున్న ప్రాంతం. ఇప్పుడు మీరు చూస్తున్నది భోజనశాల, వంటశాల. ఈ వంటశాలలో అదిగోండి అక్కడ వాటర్కి తొట్టి కట్టేశారు. ఇది పర్మనెంట్ ల్యాండ్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. పర్మనెంట్గా ఈసారి బిల్డింగ్తో గోడలతో సహా కట్టేశారు. ఎందుకంటే మార్చడానికి లేకుండా ఇంకా కాన్స్టెంట్గా ఉండేలాగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బాక్స్ ఏదైతే ఉందో అది అన్నపు తొట్టే. వండిన అన్నాన్ని అంతా అక్కడ ఆరబెడతారండి. కొన్ని లక్షల మంది తింటారు కదా, దాని నిండా అన్నాన్ని నింపుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ పరిచర్య చేస్తున్నారండి. ఆ తాటాకుల్లో ఉన్న వాళ్ళందరూ వంటశాలకు సంబంధించిన పనులన్నింటినీ త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. ఇది చివరి భాగంలో ఉందండి. ఇవి పొడుగుగా కనిపించే కర్రలన్నీ ఉదయకాలం జరిగే మీటింగ్స్, వీటన్నిటి చివరిలో ఈ వంటశాల ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.